సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇది వచ్చేటప్పుడు మనకి JNTUకి R1931లో కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో దీనికి సంబంధించి అండ్ 3.1కి సంబంధించి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంపైలర్ డిజైన్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. సో ఛానల్లో ఉన్నాయి. సో గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇదేంటంటే మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో అసలు ఈ మెయిన్ థీమ్ ఏంటంటే నెట్వర్కింగ్. సో కంప్యూటర్ నుంచి నెట్వర్క్ అనేది ఏ విధంగా మనకి ఒకరి నుంచి వేరే వాళ్ళకి డేటా ఎలా అయితే ఎక్స్ప్రెస్ అవుతుంది అని చెప్పేదే ఈ కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ అనమాట. సో మనకి బేసిక్గా ఇందులో హిస్టరీ అండ్ ఇంట్రడక్షన్. అసలు మనకి కంప్యూటర్ నెట్వర్క్స్లో ఏదైనా డేటా పాస్ అవ్వాలంటే మెయిన్ 3 లాజికల్ వేస్లో పాస్ అవుతుందని చెప్పేసి 3 టాపాలజీస్. సో టాపాలజీ అంటే ఏ విధంగా ఒకటి నుంచి ఇంకొక దానికి డేటా అయితే కన్స్ట్రక్టెడ్ మూవింగ్ అవుతుందో దాన్ని టాపాలజీ కింద అంటాం. సో అవి వచ్చేటప్పటికి లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో బేసిక్ టర్మ్స్ చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ అండ్ నెక్స్ట్ హిస్టరీ ఇంట్రడక్షన్కి వద్దాం. సో ప్రోటోకాల్. సో వాట్ ఈస్ ఎ ప్రోటోకాల్? ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. సో ఏం లేదు, సో మనకి ఏదైనా ఒక డేటా ఇంకొకరికి వెళ్ళాలంటే ఇట్ హ్యాస్ టు ఫాలో సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. సో అవి ప్రోటోకాల్ అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ CNలో మనకైతే 2 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి. ఒకటి TCP/IP ఇంపార్టెంట్ మోడల్ అండ్ OSCP ఇంపార్టెంట్ మోడల్, OSI ఇంపార్టెంట్ మోడల్. సో OSI అంటే ఏం లేదు, సో ఇందులో మనకి 7 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా అండ్ ఫిజికల్. సో ఇవి మనం పైనుంచి చదువుతాం, బట్ ఇట్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ఏదైతే సెండర్ ఉన్నాడో సెండర్ నుంచి రిసీవర్కి సేమ్ ప్రాసెస్ అయితే జరిగిద్ది. సెండర్ నుంచి సేమ్ 7 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ జరిగిద్ది అండ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ రిసీవర్ నుంచి కూడా సేమ్ 7 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ జరిగిద్ది, వైస్ వర్సా. సో ఒకటి టాప్ టు బాటమ్ జరిగితే ఇంకోటి బాటమ్ టు టాప్ జరిగిద్ది అనమాట ప్రొటెక్షన్ ఇక్కడ. సో దీన్ని మనం సింపుల్గా ఏపీఎస్ అంటే అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్ అండ్ టీ అంటే ట్రాన్స్పోర్ట్, N అంటే నెట్వర్క్ అండ్ D అంటే డేటా లింక్, P అంటే ఫిజికల్. సో DP అంటే DP28 కాదు. సో ఇవన్నీ మనకి లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అనమాట. ఇవి ఇలా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ టర్మ్స్ ఇవి జస్ట్ అంతే. సో మనకి మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ లేయర్ అంటే ఇంకా రాబోయే వీడియోస్లో అంటే పర్టికులర్ క్లారిటీతో అయితే మీకు మెన్షన్ చేస్తా. ఒక్కొక్క పార్ట్గా డివైడ్ అయి ఉంటుంది మనకి ఇక్కడ. సో అప్లికేషన్ లేయర్ గురించి కానీ, ప్రెజెంటేషన్ లేయర్ గురించి కానీ, సెషన్ లేయర్ గురించి కానీ, ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, నెట్వర్క్ గురించి కానీ, డేటా లింక్ కానీ, ఫిజికల్ కానీ. సో ఒక్కొక్క లేయర్ కానీ ఒక్కొక్క పార్ట్లో మనకి చాలా హెల్ప్ఫుల్ అయ్యే OSI ఇంటర్ఫరెన్స్ మోడల్ ఇది మనకి. సో బాగా నేర్చుకోవాల్సిన మోడల్స్ ఇవన్నీ గైస్. సో మనకి నెట్వర్క్ లేయర్ ఒకటి, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఇవేంటంటే మనకి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఫ్రమ్ యూజర్ టు యూజర్ అయితే ఉంటాయి. సో మనకి ఎట్లా అయితే ఇప్పుడు వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఎట్లా ఉంటుందో, సో ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మనకి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ఈ మూడు లేయర్స్కి ఇంటరాక్షన్ ఉంటుంది ఫ్రమ్ యూజర్ టు యూజర్. సో క్రిప్టోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసుకొని వాట్సాప్ ఏదైతే ఉందో సో అది మనకి డేటా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి హిస్టరీ అనమాట. సో ఇది మనకి 1984లో ISO అనే కంపెనీ మనకి OSI రిఫరెన్స్ మోడల్ అయితే కన్స్ట్రక్ట్ చేసింది. ISO అంటే ఏం లేదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో ఇది OSI రిఫరెన్స్ మోడల్ అయితే కన్స్ట్రక్ట్ చేసింది. సో OSI స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. సో అప్లికేషన్ లేయర్ అనేది మనకి ఆల్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఏదైతే మనకి యూజర్కి ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనమాట అది. సో ప్రెజెంట్ లేయర్ అనేది డేటాని డివైడ్ చేస్తుంది కొన్ని సెట్ ఆఫ్ స్ట్రీమ్స్గా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెషన్ లేయర్. ఇట్ ప్రొవైడ్స్ ఎ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ లేయర్స్, యూజర్ అండ్ రిసీవర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ అ మెయిన్ పార్ట్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ లేకపోతే డేటా ఆగిపోతుంది, బికాస్ ఇది ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి సెండ్ చేస్తుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ జరిగిద్ది. సో తర్వాత వచ్చేటప్పటికి నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. ఈ 3 లేయర్స్ చాలా ఇంపార్టెంట్ లేయర్స్. సో రాను మీకు లేయర్స్ యొక్క ఇంటరాక్టిబిలిటీ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అయితే అర్థమవుతుంది. సో తర్వాత కంప్యూటర్ నెట్వర్క్. అసలు ఈ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి? సో నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ నెట్వర్క్. ఇది నెట్వర్క్ అంటే. సో ఇందులో ఏంటంటే మనకి ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ దీస్ డివైజెస్ కెన్ బి కంప్యూటర్స్, ప్రింటర్, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక గ్రూప్ కానీ లేకపోతే 2 డిఫరెంట్ సిస్టమ్స్ కనుక కనెక్ట్ అయి ఉంటే సో దాన్ని మనం నెట్వర్క్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. సో లైక్ బస్ టాపాలజీస్, స్టార్ టాపాలజీస్ అండ్ మెనీ మోర్, ఇంకా చాలా ఉన్నాయి. సో రాను అర్థమవుతుంది అన్నీ. సో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి చేయాల్సినవి అండ్ మోర్ వీడియోస్ ఆర్ టు కమ్. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ గైస్.
సో ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ద కంప్యూటర్ నెట్వర్క్ ఇస్ టు సెండ్ అండ్ రిసీవ్ ద డేటా స్టోర్ ఇన్ ద డివైసెస్ ఇన్ ఎ సెక్యూర్ మేనర్. సో ఇదేంటంటే మనకి ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఈ నోడ్ కనెక్షన్స్ ద్వారా మనకి డేటా పాస్ అవుతుంది. ఆ డేటా పాస్ అయ్యేది కూడా మనం ఐదర్ సెక్యూరిటీగా ఉందా లేదా అని కూడా అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 5 బేసిక్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో లైక్ మెసేజ్ పాసింగ్ అండ్ సెండర్ మెసేజ్ సెండ్ చేయడం అండ్ రిసీవ్ చేసుకోవడం అండ్ ట్రాన్స్మిషన్స్ అండ్ ప్రోటోకాల్స్. సో మెసేజ్ అంటే ఏం లేదు, సో ఒక డేటాని పంపించడం. సో డేటా ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెసేజ్. సెండర్ అంటే ఏం లేదు, ఆ డేటాని సెండ్ చేసేవాడు. రిసీవర్ అంటే ఆ డేటాని రిసీవ్ చేసుకునేవాడు. ట్రాన్స్మిషన్ అంటే ఆ మెసేజ్ సెండర్కి రిసీవర్కి మధ్య జరుగుతుంది కదా, సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రాన్స్మిషన్. ప్రోటోకాల్ అంటే మనం ఏది చేసినా సపోజ్ ఒక మెయిల్ సెండ్ చేసినా కానీ అది SMTP ప్రోటోకాల్ని ఫాలో అవుతుంది. అండ్ మనం ఇంటి దగ్గర ఉన్న డేటాని అండ్ కాలేజ్లో సపోజ్ కాలేజ్ ఇంటి దగ్గర ఉందనుకోండి, సో ఇంటి దగ్గర ఉన్న డేటాని కాలేజ్లో యాక్సెస్ చేయడానికి మనం టెల్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ని అయితే యూజ్ చేస్తాం. దట్టు విత్ ప్రోటోకాల్స్ అన్నీ మనకి సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఈ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్, రిసీవర్, సెండర్, మెసేజ్కి వీటి యొక్క మెయిన్ డెఫినేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇది గైస్ మళ్ళీ చెప్తున్నా. సో మోర్ వీడియోస్ ఆర్ టు కమ్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో కింద గ్రూప్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఇది మనకి ప్రోటోకాల్స్ అంటే. సో ఇంకా ఇవే కాదు. సో HTTP ఇక్కడ HTTP అని అంటే సెక్యూరిటీ ఉంటుంది, HTTPS అంటే సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి మెయిన్ బేసిక్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, సో టు కన్వే ఎ మెసేజ్ ఆర్ పిక్చర్ ఆర్ ఎ స్పీచ్ ఆర్ అన్ ఐడియా దట్ ఈస్ రిసీవ్డ్ అండ్ అండర్స్టూడ్ క్లియర్లీ అండ్ కరెక్ట్లీ బై పర్సన్. సో డేటా కమ్యూనికేషన్ కంటైనింగ్ మెసేజెస్, ఇమేజ్ రూల్స్ ఇవన్నీ. సో ఇదేంటంటే ఒక ట్రాన్సాక్షన్ కనుక జరుగుతుంటే ఫస్ట్ రిసీవర్ దగ్గర ఏదైతే ఒక ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ సెట్ ఆఫ్ స్ట్రీమ్స్కి కానీ టోకెన్స్కి కానీ కన్వర్ట్ అయింది. సో కన్వర్ట్ అయింది ఏదైతే ఉందో ఆ కన్వర్ట్ అయింది ఎన్క్రిప్టెడ్ అవుతుంది. సో ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు నేను హాయ్ అని మెసేజ్ సెండ్ చేశాను. ఏదైతే నేను హాయ్ అని మెసేజ్ సెండ్ చేశానో ఆ మెసేజ్ అనేది యూజర్కి డైరెక్ట్గా హాయ్ అని వెళ్ళదు. సో ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో లైక్ బై డైరెక్షనల్ అండ్ సింగిల్ యూనిడైరెక్షనల్ అంటే ఏం లేదు. సో యూనిడైరెక్షనల్ అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద సెండర్ ఆర్ రిసీవర్ కెన్ రిసీవ్ ఏ మెసేజ్. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం టీవీ స్టేషన్స్ దగ్గర ఉన్నాం, టీవీస్ చూస్తాం అంతేకాని మనం టీవీ నుంచి ఇప్పుడు మెసేజ్ చేయలేం డైరెక్ట్గా ఎవరికి. సో ఇది మనకి యూనిడైరెక్షనల్. సో టీవీ టవర్ ఉంది కదా, సో టీవీ టవర్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తాయి టీవీకి, అంతేగాని టీవీ నుంచి సిగ్నల్స్ వెళ్ళవు. సో టీవీ నుంచి సిగ్నల్స్ వెళ్ళకపోయినా వచ్చిన టీవీ టవర్కి నష్టం ఏం లేదు, మనకి టీవీ కావాలి. తర్వాత బై డైరెక్షన్ అంటే ఏం లేదు. సో ఏదైతే మనకి సెంటర్ రిసీవర్ రెండు ఉంటాడు ఈ కేసులో, యూనిడైరెక్షనల్లో ఓన్లీ సెంటర్ మాత్రమే ఉంటాడు. సో బై డైరెక్షనల్లో ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మెసేజ్ పాసింగ్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు సో ఎన్క్రిప్టెడ్ అని చెప్పా కదా, సో అక్కడ హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఆ హాయ్కి ఇంకొక 10 to 250 కొన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ యాడ్ అవుతాయి. సో యాడ్ అయ్యి రిసీవర్కి వెళ్తాయి. సో రిసీవర్కి వెళ్ళినాక అక్కడ ఒక కీ అనేది ఉంటుంది, పర్టికులర్ కీ. ఆ కీతో ఆ మెసేజ్ అనేది డీక్రిప్ట్ అయ్యి యూజర్కి రిసీవ్ అయ్యిద్ది. సో ఇది ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ప్రాసెస్. తర్వాత వచ్చేటప్పుడు గోల్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. సో గోల్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఏంటంటే సో టు ప్రొవైడ్ ద రిసోర్సెస్ సచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ ప్రాసెస్. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి IPC, సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది యూజర్స్ మధ్య ప్రాసెస్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కంప్యూటర్ నెట్వర్క్స్. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ అ నెట్వర్క్ యూజర్ విత్ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఆర్ మినిమం కాస్ట్. సో పర్ఫార్మెన్స్ అనేది మ్యాక్సిమం చాలా తక్కువ ప్రాసెస్లో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇవి మనకి గోల్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఏదైతే ఉందో మనకి గోల్స్ కానీ అప్లికేషన్స్ కానీ మనకి లాస్ట్ సెమ్ ఎగ్జామ్లో 7 మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రొవైడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ కూడా మనం సెషన్ లేయర్ మనకి ఏంటి, సో ఇట్ ప్రొవైడ్స్ అ కనెక్షన్ ఇన్ బిట్వీన్ 2 ends. సో ఐదర్ సెండర్ కానీ ఐదర్ రిసీవర్ కానీ మనకి ఇట్లా ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనకి ఈ గోల్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో మేజర్ అప్లికేషన్స్ బిజినెస్ కానీ, హోమ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ కంప్యూటర్స్ కానీ. సో బిజినెస్ అప్లికేషన్స్లో ఎట్లా అంటే మనకు తెలిసిందే, పెద్ద పెద్ద కంపెనీస్లో డైరెక్ట్గా మనం అన్నీ ఒకే చోట అయితే డేటా స్టోర్ చేయము. సో డ్యూ టు హెవీ అమౌంట్ ఆఫ్ డేటా మనం వేరే చోట డేటాని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. హోమ్ అప్లికేషన్స్లో కూడా అంతే, లైక్ వైఫై కానీ వాటి కోసం. సో తర్వాత వచ్చేటప్పటికి TCP/IP రిఫరెన్స్ మోడల్. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్.
సో ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఓఎస్ఐలో 7 ఉంటాయి, టీసీపీలో 4 ఉంటాయి. సో టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్లో మనకి ఓన్లీ 4 లేయర్స్ ఉంటాయి. వెరాస్ మనకున్న ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో మనకి 7 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. సో ఇందులో అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంటర్నెట్ లేయర్ అండ్ హోస్ట్ టు ట్రాన్స్పోర్ట్ లేయర్. అప్లికేషన్ లేయర్లో మనకి ఇక్కడ 2 లేయర్స్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి, ప్రెజెంటేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ కామన్. ఇంటర్నెట్ లేయర్ అంటే ఏం లేదు, నెట్వర్క్ లేయర్. హోస్ట్ టు నెట్వర్క్ లేయర్ అంటే ఇందులో డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ 2 కంబైన్ అయి ఉంటాయి. సో ఇది మనకి పర్టికులర్గా సమ్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో అప్లికేషన్ లేయర్లో ఈ ప్రోటోకాల్స్ ఉండాలి, అండ్ డేటా లింక్ లేయర్లో ఈ ప్రోటోకాల్స్, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఈ ప్రోటోకాల్స్ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అనేది ఫాలో అయ్యింది. సో టీసీపీ ఐపీలో మనకి టెల్నెట్, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ అండ్ డిఎన్ఎస్. సో ఇవన్నీ ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. సో టీసీపీ, టెల్నెట్ ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి డైరెక్ట్గా వేరే చోటకి యూజ్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో ఎస్ఎంటీపీ మెయిల్స్లో యూజ్ చేస్తాం, టెల్నెట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎస్ఎంటీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది ఫైల్ ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తాం. అండ్ డిఎన్ఎస్, ఇలా ఈ ప్రోటోకాల్స్ అన్ని మెయిన్ ప్రోటోకాల్స్ అనమాట, అట్లీస్ట్ లేయర్స్లో ఉండే ప్రోటోకాల్స్ ఇవి. సో తర్వాత టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ లేయర్స్లో ఉంటాయి. ఏదైతే మనకి మెసేజ్ పాసింగ్ ఉందో అవి ఐదర్ వైర్లెస్ కానీ వితౌట్ వైర్ కానీ యూజ్ అయ్యేటట్టు ఉంటాయి అనమాట మనకి ఇవి టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ అనమాట. తర్వాత ల్యాన్ అండ్ X.25 అండ్ .NET అండ్ ఇవి వచ్చేటప్పటికి రేడియో ప్యాకెట్స్, ఇవి వచ్చేటప్పటికి మనకి ఇంట్లో ఉండే వైఫై. సో వీటికి యూజ్ చేస్తాం అనమాట ఇవి. సో ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మోర్ వీడియోస్ ఆర్ to come, so please stay tuned to my channel. So please share, like and subscribe to my channel. Thank you so much for watching this video.